నిజమైన స్థితికి చేరారో మీకు అర్థమవుతుంది. ఎక్కడ మీ జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం రావాలని తెలియదా? జగన్మోహన్ రెడ్డికి మీటింగ్ జరుగుతుంది రావాలని తెలీదా? ఎల్లు రాయ్ చేతనైతే సాక్షి పేపర్ సత్తా ఉంటే రాయి. మేము అడుగుతున్నాం, సాక్షి పేపర్ సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అటెండ్ అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి భయపడి అటెండ్ అవ్వలేదు, అవినాష్ రెడ్డి భయపడి అటెండ్ అవ్వలేదని రాయ్ ఈ పేపర్ లో. ఏ నీచమైన స్థితికి చేరారో మీకు అర్థమవుతుంది. ఎక్కడ మీ జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం రావాలని తెలియదా? జగన్మోహన్ రెడ్డికి మీటింగ్ జరుగుతుంది రావాలని తెలీదా? ఎల్లు రాయ్ చేతనైతే సాక్షి పేపర్ సత్తా ఉంటే రాయి. మేము అడుగుతున్నాం, సాక్షి పేపర్ సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అటెండ్ అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి భయపడి అటెండ్ అవ్వలేదు, అవినాష్ రెడ్డి భయపడి అటెండ్ అవ్వలేదని రాయ్ ఈ పేపర్ లో. ఏ నీచమైన స్థితికి చేరారో మీకు అర్థమవుతుంది. ఎక్కడ మీ జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం రావాలని తెలియదా? జగన్మోహన్ రెడ్డికి మీటింగ్ జరుగుతుంది రావాలని తెలీదా? ఎల్లు రాయ్ చేతనైతే సాక్షి పేపర్ సత్తా ఉంటే రాయి. మేము అడుగుతున్నాం, సాక్షి పేపర్ సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అటెండ్ అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి భయపడి అటెండ్ అవ్వలేదు, అవినాష్ రెడ్డి భయపడి అటెండ్ అవ్వలేదని రాయ్ ఈ పేపర్ లో. మీ ప్రోటోకాల్ మీకుంటుంది, ఖచ్చితంగా అమలు పరుస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఎవరి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు పిలవరా, ఎంపీలు పిలవరా, 5-6 మంది ఎమ్మెల్సీలు పిలవరా? ఎంత అవమానకరం, కేసీ గారు ప్రత్యక్ష సాక్షి, ఎంత అవమానకరంగా బిహేవ్ చేసినారంటే డ్రీమ్స్ వాళ్ళు అంత అవమానకరం. ప్లస్ ఇంకా క్యాన్సలర్ ఓపెనింగ్ అప్పుడు ఓన్లీ సత్యకుమార్ యాదవ్ గారు సూపరింటెండెంట్ గారి పేరు రాసుకొని ఓపెనింగ్ చేసినారు. అంటే మా పేర్లు రాయాలో లేకుంటే మేమే రాయాలనేది గొప్పతనం కోసం రాయాలి. మేము చీఫ్ గెస్ట్ కూడా స్థానికంగా కడపలో ఉన్న ఎమ్మెల్యేను నా పేరు కూడా రాయకుండా ఎమ్మెల్సీ గారు కూడా అటెండ్ అయ్యారు, వాళ్ళ పేరు కూడా రాయకుండా. కదమ్మా మీ డ్యూటీ కదా, ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు? చెప్పండి అమ్మా ఏంటి? ప్రజలు చారిత్రాత్మక మీద తీర్పిచ్చినారు. కడప పట్టణంలో తెలుగుదేశం పార్టీ తప్పు జరుగుతుంది అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాను. నేను ఫోన్ చేసి కలెక్టర్ గారు డిఆర్ఓ గారు చెప్పారు. డిఆర్ఓ గారు సూపరింటెండెంట్ గారికి టెండర్లు అందరికి చెప్పినారు. చెప్పినా కూడా ఏమాత్రం లెక్కాచం లేకుండా, అంటే వీళ్ళకు ఎద్దులో వీళ్ళు పనికిమాల నాగూడలు అనే ఒక అభిప్రాయం ఉంది. ఏది రిపు సూపరింటెండెంట్ గారికి కానీ, ఆయన ఎవరు సురేశ్వర రెడ్డి గారికి కానీ, లేకపోతే టెండర్లో పోతే మాకు సిగ్గు లేకుండా వినాం. చూడండి, సిగ్గు లేకుండా మేము వినాం. కలెక్టర్ గారు మీరు చూసుకోవాల్సింది. కేసులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. సార్ ఏమో నేను చూసుకుంటానండి మేడం. అవన్నీ చూసుకుంటా పెట్టుకుంటాను కదా. అట్లప్పుడు డిఆర్ఓ లేరు, ఇంకోరు లేరు అన్నప్పుడు మీరు క్లారిటీ ఎలా చేస్తారు మేడం? సత్యకుమార్ యాదవ్ పేరు గారు కలుపుకోకుండా సత్యకుమార్ యాదవ్ పేరు శృంగఘోరంగా సత్యకుమారి యాదవ్ ఏందమ్మా? ఏ 5 ఏళ్ళు ఉన్నట్లే ఉంటున్నారా? ఇంకా 5 ఏళ్ళు పనిచేయలేదు, ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారా మీరు? ఇట్లా కాదు, మారాలి మీరు కూడా. మీ మైండ్ సెట్ మారండి. మేము అలా లేము, మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పాటుపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు అన్ని చూసుకోవాలి కదా ప్రోటోకాల్. స్పీకర్ గారు పిలిచి మీ మీద యాక్షన్ తీసుకునే లెవెల్ కూడా ఇది వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నిర్లక్ష్యం అంటే అగౌరవంగా ప్రవర్తించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా ఈ కడప జిల్లాలో 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ అధికారానికి అలవాటు ప్రజాస్వామ్యం గెలిచిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా విలువ ఇవ్వకుండా, గౌరవించకుండా ఇంకా ప్రవర్తిస్తున్నారు కొంతమంది అధికారులు. ముఖ్యమంత్రి గారు జమ్మనమడుగు గండికోటకు వస్తున్నాడు. ఇక్కడ ఎవరికైనా 9th నాడు వస్తున్నాడు అనే విషయం తెలిసినాము కనుకోండి. 9th నాడు ఈ రోజు 5th ఇమీడియట్ గా అందరూ మేము ఎక్కడికి పోయినా కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒక సభ జరుగుతుంది. దానికి జనాలకు అందరికీ తెలియాలి, మాకు తెలియాలి. ఇది కనీసం తెలియకుండా ఉంటే, ప్రోటోకాల్ తెలియకుంటే ఎట్లా? సభ చట్టం చేసేంత వరకే మేము పరిమితమా? బయట మేము పరిమితం కాదా? 9వ తేదీ వస్తుంటే సభ్యులకు, పార్టీ వాళ్ళకు, మిగతా అందరికీ తెలియాలి. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఎవరి విధంగా ఇద్దరి తప్ప
కడప ఎమ్మెల్యే పిలిచలే, 8 ఎమ్మెల్యేలు జిల్లా ప్రోగ్రాం అనేది ఉపాధ్యాయులు పిలిచలే. సో తెలుగు భాష దినోత్సవం ఇక్కడ మన ఎర్రగొండ మండలంలో మానేపాలలో జరిగింది. వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చినారు. ఎవరినైనా ఇచ్చినారో పక్కన నుండి వరదరాడంగా ఇచ్చారో లేదో తెలియదు. మా మంత్రి గారు కనీసం ప్రెస్ కన్నా చెప్పాలి కదమ్మా. వెంకయ్య నాయుడు గారు అంత పెద్ద భారత ఉపరాష్ట్ర మాజీ చెప్పినారే అడగండి. అధికారులు ప్రోటోకాల్ ఏంటి, ఇంకా 5 ఏళ్ళు పనిచేయాలో ఏం జరుగుతుందో అదే ఆలోచనలోనే ఉన్నట్టున్నారు. మీరు మారాలి, మారకపోతే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. మన ప్రోటోకాల్ వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఏమైంది? మా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం రాసుకున్నారా? 100 hours లో రాబోతుంటే అందరికీ తెలిస్తే ప్రోగ్రామ్ ఏదన్నా ఉండే కూడా మార్చుకొని ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అందరూ అటెండ్ అవుతారు. అందరికి కారణము వివిధ పనులు ఉంటాయి, ఆయన గౌరవించాలి కాబట్టి. సబ్జెక్ట్ లేదు. కడప కాన్స్టిట్యున్సీ గురించి ఒక చిన్న పాయింట్, ఇది ఒక్కటి చిన్న పాయింట్ అండి చెప్పండి. ఇప్పుడు కార్పొరేషన్ లో ఆల్మోస్ట్ 100 వరకు సచివాలయాలు ఉన్నాయి. కడప కాన్స్టిట్యున్సీలో దాదాపు ఆల్మోస్ట్ అన్ని సచివాలయాలు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. వాటికి రెంట్ కడతా ఉన్నారు. దాదాపు ఈ యొక్క సచివాలయాలను రెంట్ కట్టడం ద్వారా కార్పొరేషన్ కి బర్డెన్ అవుతా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ఆర్థిక పరిస్థితికి కార్పొరేషన్ శానిటైజేషన్, రెస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకని మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సచివాలయాలు చాలా బిల్డింగులు, కార్పొరేషన్ సంబంధించిన బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క పాలన ఫలితంగా చాలా మంది ప్రైమరీ స్కూల్స్ కూడా వాటిని వాడుకలో లేకుండా వాటిని శిథిలావస్థకు తీసుకొని పోయినారు. ఇప్పుడు చలమారెడ్డిలోకి వెళ్ళిపోతే చాలా మంచి బిల్డింగ్, అక్కడ సచివాలయం పెట్టచ్చు, పక్కన అంగన్వాడీ కూడా పెట్టచ్చు. దాన్ని వీళ్ళ నాడు నేడు ఏదో పేరు చెప్పారు కదా ఇందాక, ఒక దాంట్లో భాగంగా ఎన్నో బిల్డింగ్లని నిరుపయోగంగా వదిలేశారు. కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నారు, ఈ బిల్డింగ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కార్పొరేషన్ లో వాటిని అన్నింటినీ ఒకసారి గుర్తించి ఈ యొక్క సచివాలయంలో అనవసరంగా రెంట్ పే చేసేసి ఆర్థిక భారము కార్పొరేషన్ కి ఇవ్వకుండా వీటిని మనము వాడుకలోకి తెచ్చుకుంటే కార్పొరేషన్ కి కొంచెము డబ్బు ఆదా చేసుకున్నట్టు ఉంటది. అలాగనే ఆ బిల్డింగులు నిరుపయోగం అయితే ల్యాండ్ కబ్జాదారులు, భూ కబ్జాదారులు విపరీతంగా కడప పట్టణం నిండా ఉన్నారు. ఖాళీగా కనబడితే 1 సంవత్సరం 6 నెలలు చూస్తారు, దాంట్లో దూరిపోయేసి దాంట్లో దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొనేసి అది మాదే అని చెప్పేసి కోట్లకు కూడా వెళ్ళిపోయేసేసి ఇంకా వాటి ఖాళీ. ఎమ్మెల్యే గారు, ఇంకా అలాంటివన్నీ ఏం జరగవు, మీకు కూడా తెలుసు. మీరన్నట్లు కార్పొరేషన్ సచివాలయాల కోసం ఎక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ సచివాలయం షిఫ్ట్ చేయండి. మరికొన్ని అవసరమైన చోట కావాలంటే మన నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తాం. చాలా డివిజన్స్ లో ఖాళీ జాగాలు కూడా కార్పొరేషన్ సంబంధించినవి బాత్రూమ్లని కట్టుకొని పాత కాలం నుంచి 20-30 సంవత్సరాల నుంచి అవి శిథిలావస్థకి వెళ్ళిపోయి దాంట్లో ఆ ముందు పక్కన కొద్దిగా జరిగేసి వాళ్ళ ఇళ్లలోకి ఆక్యుపై కూడా చేసుకుంటున్నారు. అలాంటి స్థలాలు కూడా గుర్తించి అక్కడ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వాటిని ఆక్యుపై చేసి వాటిని కూడా రిమూవ్ చేసుకుని కార్పొరేషన్ ఆధీనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. తీసుకొచ్చుకుంటే మనం ఏ బిల్డింగ్ కి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. మన సొంత బిల్డింగ్ లో మనం చేసుకోవచ్చు. మన సొంత లేడీస్ కి ఏదైనా రిక్రియేషన్ కావాలన్నా, అంగన్వాడీలు కావాలన్నా మన కార్పొరేషన్ ని సమృద్ధిగా మనమే తయారు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నా కూడా అది చేయలేని పరిస్థితులు ఈ కార్పొరేషన్ ని గత పాలకులు వదిలిపెట్టారు. కాబట్టి మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీరు చెప్పినట్లు ఖచ్చితంగా కమిషనర్ గారు చూస్తారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, కార్పొరేషన్ స్థలాలు ఏమున్నా మన కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్